Okay students, welcome to my channel మాతృ కామర్స్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి రీగ్రెషన్లో మనకు బాక్స్ టైప్ అండ్ వితౌట్ బాక్స్ టైప్ సంబంధించిన ప్రాబ్లమ్స్లో వితౌట్ బాక్స్ సంబంధించిన రీగ్రెషన్ ఈక్వేషన్స్ ఏ విధంగా అడుగుతాడో చూడండి. సో అందులో ప్రాబ్లం చూడండి. From the following information, obtain two regression equations and estimate the yield of crops when the rainfall is 30 centimeters and the rainfall required to get 600 kgs yield. So, rainfall centimeters and yield kgs. Mean 26.7, yield 510 kgs. Variance 25, 121 kgs. Coefficient of correlation 0.8. సో ప్రాబ్లం ఏమండి ఇక్కడ రెయిన్ఫాల్ అండ్ ఈల్డ్. రెయిన్ఫాల్ మీన్ వర్షం, ఈల్డ్ మీన్ దిగుబడి. సో ఇక్కడ టూ రిగ్రెషన్ ఈక్వేషన్ క్యాలిక్యులేషన్ చేయమన్నాడు అండ్ ఆల్సో అండ్ ద ఈల్డ్ ఆఫ్ క్రాప్స్ వెన్ ద రెయిన్ఫాల్ ఈజ్ 30 సెంటీమీటర్స్. ఓకే, రెయిన్ఫాల్ 30 సెంటీమీటర్స్ అండ్ మీన్ వర్షం 30 సెంటీమీటర్స్కి వచ్చినప్పుడు మనకు ఈల్డ్ మీన్ దిగుబడి ఎంత వస్తుందని అడిగాడు. అదేవిధంగా అండ్ ద రెయిన్ఫాల్ రిక్వైర్డ్ టు గెట్ 600 kgs ఈల్డ్. ఒకవేళ 600 kgs ఈల్డ్, 600 kgs దిగుబడి కనుక వచ్చినట్లయితే వర్షం ఎంత వచ్చింది అనేది మన క్వశ్చన్. అంటే ఇక్కడ లెట్ ద రెయిన్ఫాల్ ఈజ్ ఎక్స్ వాల్యూ, లెట్ ద ఈల్డ్ ఈజ్ వై వాల్యూ. అంటే రెయిన్ఫాల్ ఎక్స్ వాల్యూ అన్నాం కదా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ 30 సెంటీమీటర్స్ అయినా వై ఈజ్ ఈక్వల్ హౌ మచ్. అదేవిధంగా వై ఈజ్ ఈక్వల్ 600 kgs అయినా ఎక్స్ ఈజ్ ఈక్వల్ హౌ మచ్. అంటే టూ రిగ్రెషన్ ఈక్వేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఒకటి ఎక్స్ వాల్యూ ఇచ్చినప్పుడు వై వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ వన్ వై వాల్యూ ఇచ్చినప్పుడు ఎక్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మనం ప్రాబ్లంలోకి వెళ్దాం. ఓకే, సో ప్రాబ్లం చేసే ఉంది, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఒకసారి. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ టూ రిగ్రెషన్ ఈక్వేషన్స్, రెయిన్ఫాల్ సెంటీమీటర్స్, ఈల్డ్ కేజెస్. Let the rainfall is x value. Okay, let the yield is y value. Okay, so mean x bar 26.7, y bar వచ్చేసి 510. వేరియన్స్ మీన్ ఇక్కడ వేరియన్స్ అని అడిగాడు. సో వేరియన్స్ అన్నప్పుడు మనకు వేరియన్స్ ఇట్లా ఏ విధంగా అడిగాడు ప్రాబ్లం చూడండి ఒకసారి. సో వేరియన్స్ వచ్చేసి రెయిన్ఫాల్ 25 అని అడిగాడు. నెక్స్ట్ ఈల్డ్ వచ్చేసి 121 అడిగాడు. సో ఇక్కడ మనకు కావాల్సింది స్టాండర్డ్ డీవియేషన్. సో స్టాండర్డ్ డీవియేషన్ కావాలంటే మనకు వేరియన్స్ అని ఇచ్చినప్పుడు దీనికి రూట్ చేయాల్సి ఉంటుంది. సో వేరియన్స్ 25 రూట్ 121 రూట్. సో 25 రూట్ టు 121 రూట్ చేస్తే మనకు స్టాండర్డ్ డీవియేషన్ ఎక్స్ వచ్చేసి 5, స్టాండర్డ్ డీవియేషన్ వై వచ్చేసి 11. ఓకే, నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ 0.8. So first regression equation of x on y. First we have to calculate a regression equation of x on y. So x on y, x minus x bar is equal to r into standard deviation x by standard deviation y minus y bar. Formula ఇది regression equation of x on y calculation చేయాలంటే ఫార్ములా ఇది. సో x minus x bar is equal to ఎంత ఇచ్చాడు ఇక్కడ 26.7. సో 26.7 is equal to r is equal to coefficient of correlation 0.8 ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ ఎక్స్ ఏ విధంగా వచ్చింది 25 రూట్ చేయాలి. ఇక్కడ 25 అనేది వేరియన్స్ విస్తృతి ఇచ్చాడు, అంటే వేరియన్స్ మీన్ దానికి రూట్ చేయాల్సి ఉంటుంది. సో 25 రూట్ చేస్తే మనకు 5 వచ్చింది స్టాండర్డ్ డీవియేషన్ ఎక్స్. నెక్స్ట్ వన్ స్టాండర్డ్ డీవియేషన్ వై రూట్ 121 మీన్ స్టాండర్డ్ డీవియేషన్ వై. సో రూట్ 121 చేస్తే మనకు 11 వచ్చింది. సో 5/11 ఇంటూ వై minus y bar is equal to 510 kgs. So x minus 26.7 is equal 0.8 into 5/11 చేస్తే మనకు 0.45 వస్తుంది. సో y minus 510. నెక్స్ట్ x minus 26.7 is equal 0.8 into 0.45 into 0.45 చేస్తే మనకు ఎంత వస్తుంది 0.36 వస్తుంది into y minus 510. Next x minus 26.7 is equal to 0.36 into y minus 0.36 into 510. అంటే 0.36ని y తోటి మల్టిప్లై చేసాం, ఇక్కడ 510 తోటి మల్టిప్లై చేసాం. అప్పుడు ఏ విధంగా వస్తుంది x minus 26.7 is equal
0.36 into y, 0.36y minus 0.36 into 510, 183.6. So next x is equal to 0.36 into y minus 183. సో అంటే ఇక్కడ మనకు చూడండి ఎక్స్ మైనస్ 26.7ని రైట్ సైడ్ కన్వర్ట్ చేయాలని చెప్పాను. సో అప్పుడు ఎక్స్ మైనస్ 26.7 మైనస్ 26.7ని రైట్ సైడ్ కన్వర్ట్ చేస్తే రిమైనింగ్ మనకి ఏం మిగులుతుంది ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0.36y మైనస్ 183.6 ప్లస్ 26.7 మైనస్ 26.7ని రైట్ సైడ్ కన్వర్ట్ చేస్తే మనకు ప్లస్ 26.7 వస్తుంది. సో అప్పుడు ఆన్సర్ ఏమొస్తుందంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0.36y మైనస్ 183.6 ప్లస్ 26.7 మైనస్ 183.6లో నుంచి ప్లస్ 26.9 చేస్తే ఇక్కడ మనకు మైనస్ 156.9 వస్తుందండి. ఓకేనా. సో రిగ్రెషన్ ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ అండ్ వై వచ్చేసి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.36y మైనస్ 156.9. ఓకే. నెక్స్ట్ వీ హ్యావ్ క్యాలిక్యులేటెడ్ రిగ్రెషన్ ఈక్వేషన్ ఆఫ్ y and x. y and x మీన్ తెలుగులో x మీద y ప్రతిగమనం అంటారు. సో y and x ఫార్ములా వచ్చేసి y మైనస్ y బార్ ఈజ్ ఈక్వల్ టు r ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ y బై స్టాండర్డ్ డీవియేషన్ x మైనస్ x బార్. సో y మైనస్ y బార్ ఈజ్ ఈక్వల్ టు 510 kgs, y బార్ ఈజ్ ఈక్వల్ టు 510, r ఈజ్ ఈక్వల్ టు 0.8, స్టాండర్డ్ డీవియేషన్ y 11, స్టాండర్డ్ డీవియేషన్ x 5, x మైనస్ x బార్ ఈజ్ ఈక్వల్ టు 26.7. సో y మైనస్ 510 ఈజ్ ఈక్వల్ 0.8 ఇంటూ 11/5 2.2 ఇంటూ x మైనస్ 26.7. సో y మైనస్ 510 ఈజ్ ఈక్వల్ 0.8 ఇంటూ 2.2, 0.8 ఇంటూ 2.2 చేస్తే మనకు 1.76 వస్తుంది ఇంటూ x మైనస్ 26.7. నెక్స్ట్ y మైనస్ 510 ఈజ్ ఈక్వల్ 1.76 ఇంటూ x, 1.76 ఇంటూ x మైనస్ 1.76 ఇంటూ 26.7 అంటే 1.76ని x తోటి 26.7 తోటి రెండింటితోటి మల్టిప్లై చేస్తున్నాం. సో అప్పుడు ఏమొస్తుంది y మైనస్ 510 ఈజ్ ఈక్వల్ 1.76x 1.76x మైనస్ 1.76 ఇంటూ 26.7 46.992. సో అప్పుడు ఈ మైనస్ 510ని రైట్ సైడ్ కన్వర్ట్ చేయాలని చెప్పాను కదా. అప్పుడు రిమైనింగ్ ఏం మిగులుతుంది ఇక్కడ మైనస్ 510 రైట్ సైడ్ కన్వర్ట్ చేస్తే y ఈజ్ ఈక్వల్ టు 1.76x మైనస్ 46.992 ప్లస్ 510. ఓకేనా. సో ప్లస్ 510 అన్నప్పుడు ఇక్కడ మైనస్ 46.992 కదా, మైనస్ 46.992 ప్లస్ 510 చేస్తే మనకు ఇక్కడ మనకు ప్లస్ వాల్యూ ఎక్కువ ఉంది, మైనస్ వాల్యూ తక్కువ ఉంది. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది y ఈజ్ ఈక్వల్ 1.76x ప్లస్ 463.008. సో రిగ్రెషన్ ఈక్వేషన్ ఆఫ్ y and x ఫార్ ఆన్సర్ వచ్చేసి y ఈజ్ ఈక్వల్ 1.76x ప్లస్ 463.008. ఓకే. నెక్స్ట్ మనకు రిగ్రెషన్ ఈక్వేషన్ 2 రిగ్రెషన్ ఈక్వేషన్స్తో క్యాలిక్యులేషన్ చేయడంతో పాటు మనకు ఏమడిగాడు రెయిన్ఫాల్ మీన్ లెట్ ద రెయిన్ఫాల్ ఈజ్ x వాల్యూ, రెయిన్ఫాల్ ఈజ్ 30 centimeters ఈజ్ గివెన్. yield మీన్ లెట్ ద yield ఈజ్ y వాల్యూ, y ఈజ్ నాట్ గివెన్. అంటే రెయిన్ఫాల్ 30 centimeters కనుక కురిసినట్లయితే అంటే వర్షం 30 centimeters కనుక మనకు వచ్చినట్లయితే yield మీన్ దిగుబడి ఎంత వస్తుంది అని అడిగాడు. అంటే x ఈజ్ ఈక్వల్ 30 centimeters, y ఈజ్ ఈక్వల్ హౌ మచ్. సో వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ రిగ్రెషన్ ఈక్వేషన్ ఆఫ్ y and x. x వాల్యూ ఇచ్చి y వాల్యూ క్యాలిక్యులేషన్ చేయమన్నప్పుడు రిగ్రెషన్ ఈక్వేషన్ ఆఫ్ y and x క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది. సో చూడండి ఒకసారి రిగ్రెషన్ ఈక్వేషన్ ఆఫ్ y and x ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా వచ్చేసి y మైనస్ y బార్ ఈజ్ ఈక్వల్ టు r ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ y బై స్టాండర్డ్ డీవియేషన్ x మైనస్ x బార్. సో y మైనస్ y బార్ 510 ఈజ్ ఈక్వల్ r ఈజ్ ఈక్వల్ 0.8 ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ y 11, స్టాండర్డ్ డీవియేషన్ x 5, x మైనస్ x బార్. సో x మైనస్ x బార్ అన్నప్పుడు x వాల్యూ ఏ విధంగా తీసుకున్నాం ఇక్కడ 30 centimeters. సో x వాల్యూ ఇచ్చాడు మనకు, x వాల్యూ ఇచ్చి y వాల్యూ క్యాలిక్యులేషన్ చేయమన్నాడు కాబట్టి ఈ x ప్లేస్లో ఎంటీగా తీసుకోకుండా x ఈజ్ ఈక్వల్ 30 centimeters మైనస్ x బార్ ఈజ్ ఈక్వల్ 26.7. సో y మైనస్ 510 ఈజ్ ఈక్వల్ 0.8 ఇంటూ 11/5 2.2, 30 మైనస్ 26.7.
ఓకే, నెక్స్ట్ y minus 510 is equal 0.8 into 2.2 1.76 30 minus 26.7. సో నెక్స్ట్ స్టెప్ y minus 510 is equal 1.76 into 30 minus 1.76 into 26.7. 30 తోటి 26.7 తోటి 1.76 ఈ రెండు వాల్యూస్ని మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు y minus 510 is equal 1.76 into 30 52.8 minus 1.76 into 26.7 46.992. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకు y minus 510 52.8 minus 46.992 5.808. నెక్స్ట్ స్టెప్ ఈ -510ని రైట్ సైడ్ కన్వర్ట్ చేయాలి. సో అప్పుడు రిమైనింగ్ ఏం మిగులుతుంది, y ఈజ్ ఈక్వల్ 5.808 ప్లస్ 510 -510 రైట్ సైడ్ కన్వర్ట్ చేస్తే రిమైనింగ్ ఏమొస్తుందని చెప్పాను, +510. సో ఇప్పుడు టోటల్ యాడిషన్ చేయండి. y ఈజ్ ఈక్వల్ టు 5.808 ప్లస్ 510, y ఈజ్ ఈక్వల్ టు 515.808. అంటే ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు 515.808 kgs, అంటే 30 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ కనుక వచ్చినట్లయితే, అంటే వర్షం 30 సెంటీమీటర్స్ వచ్చినప్పుడు మనకు దిగుబడి, పంట దిగుబడి ఎంత వస్తుందంటే 515.808 kgs వస్తుంది. ఓకే, నెక్స్ట్ yield. Let the yield is y value. So yield 600 kgs is given, rainfall is not given. అంటే ఇక్కడ yield y value అనుకున్నాం కదా. సో yield మీన్ 600 kgs ఇచ్చాడు. 600 kgs కనుక దిగుబడి వచ్చినట్లయితే మనకు రెయిన్ఫాల్ ఎంత వచ్చినట్టు, అంటే వర్షం ఎంత పడినట్లు. మనకు దిగుబడి 600 kgs కనుక వచ్చినట్లయితే వర్షం ఎంత వచ్చినట్లు అని మనకు క్వశ్చన్. అంటే ఇక్కడ yield అనేది y వాల్యూ, అంటే y ఈజ్ ఈక్వల్ 600 kgs వెన్ x ఈజ్ ఈక్వల్ హౌ మచ్. సో వీ హ్యావ్ టు క్యాలిక్యులేటెడ్ రిగ్రెషన్ ఈక్వేషన్ ఆఫ్ x ఆన్ y. ఇంతకుముందుకు y వాల్యూ x వాల్యూ ఇచ్చి y వాల్యూ క్యాలిక్యులేషన్ చేయమన్నప్పుడు రిగ్రెషన్ ఈక్వేషన్ ఆఫ్ y ఆన్ x చేసాం. ఇప్పుడు y వాల్యూ ఇచ్చాడు, x వాల్యూ క్యాలిక్యులేషన్ చేయమన్నాడు, కాబట్టి రిగ్రెషన్ ఈక్వేషన్ ఆఫ్ x ఆన్ y చేయాలి. సో చూడండి, సో రిగ్రెషన్ ఈక్వేషన్ ఆఫ్ x ఆన్ y ఈజ్ ఈక్వల్ టు x మైనస్ x బార్ ఈజ్ ఈక్వల్ టు r ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ x బై స్టాండర్డ్ డీవియేషన్ y మైనస్ y బార్. x minus x bar 26.7 is equal r is equal 0.8 into standard deviation x 5 standard deviation y 11 y is equal to ఇక్కడ 600 kgs. సో ఇక్కడ y వాల్యూ ఇచ్చాడు, ఇక్కడ మనకు ప్రాబ్లంలో y వాల్యూ ఇచ్చాడు, x వాల్యూ క్యాలిక్యులేషన్ చేయమన్నాడు, కాబట్టి y is equal 600 kgs minus y bar 510. x minus 26.7 is equal 0.8 5/11 చేస్తే మనకు 0.48 వస్తుంది. సో 600 minus 510. సో నెక్స్ట్ x minus 26.7 is equal 0.36. 0.36 ఏ విధంగా వస్తుంది, 0.8 into 0.45 0.36 600 minus 510. నెక్స్ట్ x minus 26.7 is equal 0.36 into 600 మైనస్ 0.36 ఇంటూ 510 చేస్తే మనకు ఏ విధంగా వస్తుంది, x మైనస్ 26.7 ఈజ్ ఈక్వల్ టు 0.36 ఇంటూ 600 216 మైనస్ 0.36 ఇంటూ 510 183.6. ఓకే, నెక్స్ట్ x మైనస్ 26.7 ఈజ్ ఈక్వల్ 216 మైనస్ 183.6 32.4. 216లో నుంచి 183 మైనస్ చేయండి, ఫస్ట్ రిమైనింగ్ 32.4 వస్తుంది. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే ఈ -26 రైట్ సైడ్ కన్వర్ట్ చేస్తున్నాం. అప్పుడు రిమైనింగ్ ఏం మిగులుతుంది, x ఈజ్ ఈక్వల్ 32.4 ప్లస్ 26.7 ప్లస్ 26.7 ఎందుకు, -26.7ని రైట్ సైడ్ కన్వర్ట్ చేస్తామని ఏమని చెప్పాను, ప్లస్ వస్తుందని చెప్పాను. సో అప్పుడు 32.4 ప్లస్ 26.7 రెండు అడిషన్ చేస్తే మనకు 59.1. సో x ఈజ్ ఈక్వల్ ఎంత ఇక్కడ 59.1. సో x మీన్ ఇక్కడ రెయిన్ఫాల్ అనేది మనకు 59.1 కనుక వర్షం వచ్చినట్లయితే మనకు దిగుబడి ఎంత వస్తుంది, 600 kgs దిగుబడి. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏమి అడిగాడు, 600 kgs దిగుబడి కనుక వచ్చినట్లయితే మనకు వర్షం ఎంత వచ్చింది అని అడిగాడు. కాబట్టి ఇక్కడ వర్షం ఎంత వచ్చింది, 59.1 సెంటీమీటర్స్ వర్షం వచ్చింది. ఓకేనా, సో ప్రాబ్లం ఈ విధంగా చేయాల్సి ఉంటుందండి వితౌట్ బాక్స్ టైప్. ఓకే, 2 రిగ్రెషన్ ఈక్వేషన్ క్యాలిక్యులేషన్ చేయమంటాడు.
దాంతోపాటుగా ఎక్స్ వాల్యూ ఇస్తాడు, వై వాల్యూ క్యాల్కులేట్ చేయమంటాడు, వై వాల్యూ ఇస్తాడు, ఎక్స్ వాల్యూ క్యాల్కులేట్ చేయమంటాడు. సో ఆ విధంగా ఇచ్చినప్పుడు ప్రాబ్లం ఈ విధంగా చేయాలి. ఓకే, థ్యాంక్ యూ.